నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ప్రజల సహకారంతో గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా ఇప్పటికే మెరుగైన పారిశుద్ధ్యం సాధించామని చెప్పారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని పేర్కొన్నారు. శనివారం గుంటూరు చౌత్రా సెంటర్ ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులను చేత పరిశుభ్రత, ఆరోగ్యం కోసం ప్రమాణం చేయించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ మేరకు ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హ్యాండ్ వాష్ తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చిష్టి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. దిశగా ప్రయత్నిస్తామని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్న ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి నెల 3వ శనివారం చేపడుతున్నటువంటి స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్ర పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వాతావరణ పారిశుభ్రత మీద, ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా తెలుసు వర్షాకాలం కాబట్టి అనేక చోట్ల, ముఖ్యంగా మన ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఆగిపోయి అనేక రకాలుగా ఈరోజు ప్రజలు వ్యాధులతో బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి నియోజకవర్గం వారీగా పూర్తిగా ప్రతి ఒక్క పాఠశాలలో కూడా, ముఖ్యంగా ఈరోజు భావితరాలుగా ఉన్నటువంటి విద్యార్థులకు దీని మీద అవగాహన కల్పించేటువంటి భాగంలో ఈరోజు చేతులు పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను బట్టి మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి ఆలోచనతో వీరందరికీ కూడా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా స్థానిక సంస్థల నిధుల్ని వాటికే వినియోగిస్తూ పారిశుభ్రం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు కార్పొరేషన్కి సంబంధించి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పారిశుభ్రత మీద పెద్ద ఎత్తున ఉద్యమంలాగా చేపట్టి అవసరమైనటువంటి సిబ్బందిని పెంచుకునేటువంటి కార్యక్రమంతో పాటు పనిముట్లు కానీ అవసరమైనటువంటి ట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా సేకరించి ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే గుంటూరు కార్పొరేషన్ స్వచ్ఛతలో మంచి మార్కులు సాధించేటువంటి విధంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. పరిశుభ్రమైనటువంటి వాతావరణం కోసం ప్రజలు కూడా సహకరించాలి. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని, బాధ్యతగా తీసుకొని మన నగరాన్ని పరిశుభ్రతమైనటువంటి నగరంగా మార్చడానికి మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. PMJVK సూర్యఘర్ పథకాల్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో PMJVK పథకాన్ని సెలెక్టివ్ అయ్యాయని చెప్పారు. అందులో 4 ప్రధాన ప్రాజెక్టులు ప్రతిపాదించబడ్డాయని వివరించారు. గత వైసీపీ పాలనలో ఈ పథకాన్ని అమలులోకి అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అలాగే సూర్యఘర్ పథకం ప్రకారం గుంటూరు పార్లమెంట్ పరిధిలో 1,16,000 మంది సూర్యఘర్ పథకం కావాలని ఇప్పుడు దాకా రిజిస్టర్ అయ్యని తెలిపారు. అయితే అందులో 3,600 మంది మాత్రమే ఇంప్లిమెంట్ జరిగిందని వెల్లడించారు. కేంద్ర పథకాలపై PMJVK సూర్యఘర్ అమలుపై శనివారం గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని SR శంకర్ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్, కలెక్టర్ S నాగలక్ష్మి, DRO SK ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు PMJVK వచ్చేటప్పటికి ఇది మైనారిటీస్కి సంబంధించింది. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి నేను ప్రెస్లో చెప్పాను. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 crores ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది.
ఇప్పటివరకు డెఫినేషన్లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా కనుక అప్డేట్ చేస్తే, వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ ఒక 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 6 ఎకరాలు 5 to 6 acres అందులో ఉంది. దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటో నగర్లో ఒక 1 acreలో ఆటో నగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అదేవిధంగా అంజుమన్ లాండ్లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ పిఎంజేవీకే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దాని సరోవరాన్ని డెఫినెట్గా పీపీపీ మోడల్లో డెవలప్ చేయాలని. యాక్చువల్లీ ఇప్పుడు అపిట్కో వాళ్ళని కూడా యాక్చువల్గా పిలిచాం మనం. పిలిచి గుంటూరులో ఉన్న ఈ 3-4 పెండింగ్ వాటిని ఏ విధంగా చేస్తే అవి వైబుల్ అవుతాయి, లాంగ్ టర్మ్ సస్టైన్ అవుతుంది స్టడీ చేస్తూ ఉన్నారు. వాటిని టేకప్ చేస్తాం. మీరు అన్నట్టు ఫిరంగిపురంలోది దాని గురించి యాక్చువల్ టూరిజం వాళ్ళతో మాట్లాడాం. మాకు ఇంకా దాని మీద కరెక్ట్గా ఏది చేస్తే లాంగ్ టర్మ్గా సస్టైనబుల్గా ఉంటుంది అనేది ఐడియా రాలేదు. దాన్ని కొంచెం స్టడీ చేయాలి. కూటమి ప్రభుత్వం విద్యారంగ వ్యతిరేకత విధానాలతో పాల్పడుతుందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం కిరణ్ ఆరోపించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందించాలన్నారు. అలాగే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు. విద్యారంగం సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేస్తున్న జీవో నెంబర్ 42, 35లను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎం కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాన్నర గడుస్తున్న విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. దానికి నిరసనగా ఈరోజు కలెక్టరేట్లో ధర్నా చేపట్టాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,400 కోట్ల రూపాయలు వసతి దీవెన, విద్యా దీవెనతో పాటు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవి తక్షణమే విడుదల చేయాలని. పరీక్షలు రాబోతున్నాయి. కాలేజీ యాజమాన్యాలు మీరు పెండింగ్లో ఉన్న ఫీజు కడితేనే మేము ఎగ్జామ్స్ రాయనిస్తామని చెప్పి ఈరోజు విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్రలో జీవో నెంబర్ 77ని నేను వచ్చిన 100 రోజుల్లో రద్దు చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ఈరోజు సంవత్సరాన్నర గడుస్తున్న ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఈరోజు ఎంసీఏ, ఎంటెక్, ఎంబీఏ, పీజీ కోర్సులకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో చేరేటువంటి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ రాదనేటువంటి దాంతో ఉన్నత విద్యను పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు మహిళలకు ఇస్తున్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి ఫ్రీ బస్ పాసులు ఇవ్వాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతున్నాం. ఎయిడెడ్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రతి హాస్టల్ విద్యార్థికి నెలకి 3,000 రూపాయలు మెస్ బిల్లుని ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా ఈ డిమాండ్ల మీద కలెక్టరేట్ల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా జరుగుతుంది. ఈ కలెక్టరేట్లతో కనుక ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చే నెలలో సెప్టెంబర్లో విజయవాడలో మహాధర్నా పేరుతోటి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరం కూడా విజయవాడ వెళ్తాం. కాబట్టి ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు వచ్చినప్పుడే స్వర్ణాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశుభ్రమైన ఆలోచనతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలమని ఆయన స్పష్టం చేశారు. శనివారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యత అని సీఎం గుర్తు చేశారు. అపరిశుభ్రత కారణంగానే అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం చెత్తపై
పన్ను విధించే తప్ప దానిని తొలగించే బాధ్యత పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ప్రజారోగ్యాన్ని గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని, రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను చెత్తరహితంగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెత్త నుంచి సంపద సృష్టించడంతో పాటు ఈ వేస్ట్ ను రీసైక్లింగ్ చేసే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఈరోజు పెద్దాపురంలో తొందరలోనే మన మిత్రులు చెప్పారు, 15 మెగావాట్ల సామర్థ్యంతో 330 కోట్లతో వేస్ట్ ఎనర్జీ ఈ జిల్లాలో ఉండే అన్ని మున్సిపాలిటీలు వచ్చి చెత్తంతా తీసుకొచ్చి అందులో నుంచి కరెంటు ఉత్పత్తి చేయబోతున్నాం. కరెక్ట్గా ఈ రోజు నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చాం. మన వాళ్ళు 2 ఏళ్ళు అంటున్నారు, కానీ నేను 18 నెలల్లోనే పూర్తి చేయాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక అంచెల వారిగా ఏది కూడా ఒక రోజు కాదు. అందుకని ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఇచ్చి ఒక ముఖ్యమంత్రిగా నేను ప్రతి 3వ శనివారం ఒక ఊరికొచ్చి ఆ ఊరిలో ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ మీద కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ నెలలో మీరు చూస్తే వర్షాకాల సమయంలో అనేకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం తాగే నీళ్ల నుంచి కానీ మన పరిసరాల్లో మస్కిటోస్ వచ్చి మస్కిటోకి సంబంధించిన దోమలకు సంబంధించిన రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా అనేక సందర్భాల్లో మీరు చూస్తే నిన్నే మేము ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏదే సర్క్యులర్ ఎకానమీ అని. ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు. అర్హులెవరికీ ప్రభుత్వ పింఛన్లు తొలగించలేదని మంత్రి డోలా వీరబాలాంజనేయ స్వామి చెప్పారు. వైసీపీ హయాంలో నకిలీ వికలాంగుల ధృవపత్రాలతో పొందిన పింఛన్లే నోటీసులు ఇచ్చి తొలగించామని తేల్చి చెప్పారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే రీవెరిఫికేషన్కు అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు. పింఛన్ల రీసర్వేలో కొందరికి అదనపు పింఛన్ కూడా అందించామని డోలా వెల్లడించారు. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్ పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే 1, 2 అలాంటివి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరూ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. దివ్యాంగ సోదరులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ అప్పీల్ టేబుల్ ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యుడు సువరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల కమ్యూనిస్ట్ పార్టీ నేతలు సంతాపం తెలిపారు. దేశం ఓ కీలక నేతను కోల్పోయిందని, ఆయన ఆశలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అనారోగ్యంతో గచ్చిబౌలిలో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సువరం సుధాకర్ రెడ్డి మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పరామర్శించారు. సుధాకర్ రెడ్డితో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. రాత్రి 9 గంటల సమయంలో సుధాకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలపగా ఆయన నేత్రాలను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానమిచ్చారు. కేర్ ఆసుపత్రికి చేరుకున్న ఎల్వి ప్రసాద్ వైద్య బృందం నేత్రాలను సేకరించింది. అనంతరం పార్థివ దేహాన్ని కేర్ ఆసుపత్రిలో ఉన్న మార్చరీలో ఉంచారు. సుధాకర్ రెడ్డికి నిఖిల్
కపిల్ ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు నిఖిల్ అమెరికాలో ఉంటున్నారు. ఆయన వచ్చేందుకు ఇవాళ సాయంత్రం అవుతుందని మార్చురీలో పార్థివ దేహాన్ని ఉంచాల్సి వచ్చింది. కాజాగూడలోని ఇంటికి చేరుకుంది. రేపు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం సిపిఐ కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి గాంధీ ఆసుపత్రికి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అప్పగించనున్నారు. త్యాగాల స్వరమాగిపోతున్నదో అనువంత స్వార్థము అంచుకు రానిక కడవరకు కమ్యూనిస్టులుగా బతికినట్టి సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న మట్టిలో మాణిక్యము సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న రాళ్ళల్లో రత్నమయ్యా తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో విద్యార్థి దశ నుండి ఓనమాలు నేర్చి ఉస్మానియా ఉద్యమ కెరటమై ఎగిసిన విద్యుత్తు పోరాట రక్తమై చెందిన వామపక్షానికే వరము మీరయ్యా సురవరం సుధాకర్ రెడ్డి ఓరన్న వామపక్ష మేధావి తరమెల్లిపోతున్నదో త్యాగాల స్వరమాగిపోతున్నదో సాగిలా పడిపోయి సంపదల ఎదురొచ్చి పదవి పంపకాలు పల్లెములో తెచ్చిన ఏ ప్రలోభాలకు లొంగని యోధులు కోరి వచ్చిన సిరులను కొనగోట తాకని జననేతలు రక్తబంధం కన్న వర్గ బంధం మిన్న అని నమ్మి కడదాకా ఆచరించారన్న త్యాగాల మీ బాట భావితరముల మూట ఆ చంద్ర తారార్కము మీ కీర్తి అవనికే ఆభరణము ఆ వీరుని స్ఫూర్తితో ఎర్ర జెండా అందుకొని పోరుతాము ఆ వీరుని స్ఫూర్తితో ఎర్ర జెండా అందుకొని పోరుదాము. జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. జోహార్ జోహార్. Sudhakar Reddy was one of the outstanding leaders of our party, the Communist Party of India, one of the outstanding leaders of Indian Communist movement. In all capacities, he played a very key role in building the communist movement, in strengthening the party. Huge personal loss for me. His life will remain a source of inspiration to all the communists in the country today. సుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక గొప్ప రాజకీయ పార్టీ సిపిఐ నాయకుడే కాకుండా గొప్ప సాహితీవేత్త, గొప్పగా చదువుకున్నవారు, చదువరి. సుధాకర్ రెడ్డి గారి కుటుంబం కూడా, కుటుంబ నేపథ్యం కూడా మన అందరికీ తెలుసు. సురవరం ప్రతాపరెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారికి సొంత పెదనాన్నగారు. అంత గొప్ప కుటుంబంలో పుట్టి కూడా ఆయన కమ్యూనిజాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆయనకి ఆగ్రహం కలిగినా సరే పదం తప్పకుండా, మాట జాగ్రత్తగా, అంత సంస్కారం ఆయన చూసి మేమంతా ఎంతో గర్వపడేవాళ్ళం. వారి పోరాటం జయప్రదమైన వారి శారీరక పోరాటంలో ఫెయిల్ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పడి వారికి వారే విముక్తి అయినట్టుగా నేను ఫీల్ అవుతున్నా. నేను ఎస్ఎఫ్లో ఆకర్షించబడితే ప్రతి స్థాయిలో పార్టీలోని ఎదుగుదలకి వారు చిన్నపిల్లవాడిని చేయబట్టి నడిపించేట్టుగానే నడిపించారు. వ్యక్తిగతంగా నాకు చాలా నష్టం. కుటుంబ రీత్యా కూడా మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ శ్రీమతి, మా శ్రీమతి అంతా కలిసి పనిచేసేవాళ్ళు. చివరికి మాకు బంధుత్వం కూడా ఏర్పడింది. వాస్తవం అలాంటి గాఢమైన సంబంధం ఉన్నటువంటి మాకు చాలా బాధాకరమే. అయినా జీవశాస్త్రంలో దానికి మందు లేదు. వారి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తా వారి శ్రీమతి విజయలక్ష్మి. రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కోరారు. ఈ నెల 20వ తేదీన సీఎస్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించామన్నారు. కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్న నేతలు రాబోయే 3 నెలల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని చర్యలు చేపట్టానని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం ఆలోచనలు చేయాలన్నారు. విజయవాడలో రెవెన్యూ భవనంలో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ మేరకు తీర్మానాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్థికేతర ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ అంశాలన్నీ కూడా వారికి స్పష్టంగా చెప్పాం. అనేక సెక్టార్లు, అన్ని విషయాలు కూడా వారి దృష్టికి తీసుకెళ్ళాం. మా బకాయిలు 1000 కోట్ల ఉన్న సంగతి గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు.
ఇప్పుడు బకాయిల మాట సంగతి లేదు, పిఆర్సీ లేదు, డిఏ లేవు, ఐఆర్ లేదు, ఏ చర్చ లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో ఆశగా కూటమి ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పెద్దని తండ్రి పాత్రగానే పోషిస్తాం. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నాళ్ళు వేచి చూసాం. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే ఏ విధమైన పోరాటాలు చేశాం, ఆ ప్రభుత్వం పట్ల ఉద్యోగులు ఏ విధమైన తీర్పునిచ్చారనేది ప్రజలకి తెలుసు, ప్రభుత్వాలకి తెలుసు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ కార్యవర్గంలో సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి వెనకడుగేసే పరిస్థితి ఉండదు. కూకట్పల్లిలో సంచలనం సృష్టించిన చిన్నారి సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఖరీదైన క్రికెట్ బ్యాట్ కోసం పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడి ఈ దారుణానికి పాల్పడ్డాడని సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. విచారణలో నిందితుడు వెల్లడించిన విషయాలను విని అధికారులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. కేసు వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు తెలియజేశారు. నిందితుడిపై బాలుడు కొద్ది రోజులుగా సహస్ర ఇంట్లోని క్రికెట్ బ్యాట్పై కన్నేశాడు. ఆ బ్యాటును ఎలాగైనా దొంగలించాలని 3 రోజులుగా పథకం వేశాడు. ఇందులో భాగంగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. అనుకున్న విధంగానే బ్యాట్ను తీసుకుని వెళ్తుండగా సహస్ర అతడిని గమనించి అడ్డుకుంది. బయటకు పారిపోవడానికి ప్రయత్నించిన బాలుడు చొక్కాను సహస్ర గట్టిగా పట్టుకుంది. దీంతో భయపడిన నిందితుడు బాలికను బలంగా పక్కకు నెట్టేశాడు. ఈ క్రమంలో సహస్ర మంచంపై పడిపోయింది. కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి బ్యాట్తో సహా పరారయ్యాడు. ఆ సిప్లో ఏంటంటే ఫస్ట్ ఒక గ్యాసు ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. దానికోసం అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. చేపల చెరువుల్లో దొంగతనానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మద్దతుగా జగన్ అనుచర వర్గమంతా రావడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కొల్లేరు పరిధిలో చేపల చెరువుల యాజమాన్యులు అబ్బయ్య చౌదరిని బెదిరించి దోచుకున్నారని చింతమనేని విమర్శించారు. ఆ సొమ్మును తిరిగి ఇప్పించాలంటూ కోరుతూ చెరువులు రైతులు వస్తే గుండాలతో వారిపై దాడికి తెగబడ్డారని చింతమనేని ధ్వజమెత్తారు. రౌడీలను తన తోటలో ఉంచి
విందు కూడా ఇచ్చారన్న ప్రభాకర్ అందుకు ఆధారాలు కూడా చూపించారు. ఇంత చేసిన వ్యక్తిని తప్పు పట్టకుండా టీడీపీకి సంబంధం లేదని ఘటనకు తమకు ఎందుకు ఆపాదిస్తున్నారని చింతమనేని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై ఇష్టారీతిన ఆరోపణలు చేయడం దారుణమన్నారు. కొల్లేరులో ఏం జరిగింది? ఎవరు చేపల చెరువులు ఎవరు అనుభవించారు? చేపల దొంగ అబ్బాయి చౌదరి అవునా కాదా? చేపల చెరువుల దగ్గర చేపలు పట్టేసుకున్నాడా లేదా? వాళ్ళని ఇబ్బంది పెట్టాడా లేదా? మీ కార్మూర్ నాగేశ్వరరావు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు అడగండి. మీ కన్నబాబు ఉన్నాడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబుని అడగండి. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు కదా జేపీని, ఏలూరులో జేపీని అడగండి. మీ వాడు తప్పులేదా? మీ దోళ నాగేశ్వరరావు అని చెప్పమనండి. గుండె మీద చేసుకుని ఇతను దోపిడీ చేయలేదు, తప్పు చేయలేదు అని. తప్పు చేయనప్పుడు వాడి నాయన వచ్చి మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, తప్పు చేశాం, మేము ఆ డబ్బులు కట్టేసుకుంటాం అని లెంపలు ఎందుకు వేసుకున్నాడు అని అడుగుతున్నాం. శాంతి భద్రతలు లేవు అంటున్నావు. ఇప్పుడు లేవా? అప్పుడు లేవా? వీటికి సమాధానం ఏ ఒక్కదానికైనా నువ్వు చెప్పగలవా? ఇప్పుడు రిజైన్ చేసేస్తా, దా చూసుకుందాం ప్రజాక్షేత్రంలో. మహనీయుల విగ్రహాలను అవమానించే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వంగవీటి మోహన్ రంగా విగ్రహాల పట్ల దుశ్చర్యను ఖండించారు. ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీఎం ఆదేశించారు. ఏలూరు జిల్లా కలిదిండి నారా రుద్రవరంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాలకు గుర్తు తెలియని దుండగులు పేడ పూసి అవమానించారు. దీంతో రంగా అభిమానులు, కాపు సంఘాల నేతలు కలిదిండిలో ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అక్కడికి వెళ్లి రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రేపు రాధా గారు నేను రమ్మంటే 3 విగ్రహాల కోసం వస్తున్నారు. ఈడేపల్లిలో 2 విగ్రహాలు ఆల్పాడు. కావాలని కాపు సోదరులకు కోపం తీసుకొస్తానికి ఎవడో చేశాడు, కావాలని చేశాడు. ఇట్లాంటి చీడ పురుగు, నీచుడు, గడ్డి తినే పశువులు కూడా ఉండదు. గడ్డి కన్నా నాకు పందులు తినే తింటున్నాడు. రాత్రి 1 గంట 5 నిమిషాలకి ముసుగులు వేసుకొచ్చి రాసి వెళ్ళిపోయాడు. కాదమ్మా, నాకు ఎంత లోపల పట్టుకోగలదు? 2 డేస్ కదా. అదే ఒకసారి అయ్య గారికి చెప్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.